రామ్ గోపాల్ వర్మకు సవాల్ విసిరి ఓవర్ నైట్లో సోషల్ మీడియా సెన్సేషన్గా నిలిచిన గద్వాల్ బిడ్డ అలియాస్ మల్లికార్జున్ రెడ్డి అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. గద్వాల్ బిడ్డ ఇక లేడు అనే వార్త చాలామందిని కన్నీళ్లు పెట్టిస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లికార్జున్ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మల్లికార్జున్ చాలా చిన్న వయసులోనే ఊబకాయం, ఆస్తమా సమస్యలకి గురయ్యాడు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగిన మల్లికార్జున్ ఆరోగ్యం మాత్రం సరికాలేదు. ఇక చివరి రోజుల్లో తాను మరణించడం ఖాయమని ఆ చిన్నారికి తెలిసినా ఎవ్వరిని ఎలాంటి సాయం కోరలేదు. ఓ చిన్న వీడియోతో ఫేమస్ అయిన ఈ గద్వాల్ బిడ్డ తర్వాత కాలంలో ఏనాడు తన క్రేజ్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాలు చేయలేదు. కనీసం తాను అనారోగ్యంతో అంతలా బాధపడుతున్నా ఆ విషయాన్ని బయటపెట్టి సింపతి దక్కించుకోవాలనే ప్రయత్నం కూడా చేయలేదు. మల్లికార్జున్ ఇప్పుడు మన ముందు లేకపోయినా అతని వీడియోలు, మీమ్స్, స్టిక్కర్స్ ఎప్పటికీ ఆ పిల్లాడిని గుర్తుకు చేస్తూనే ఉంటాయి. జోగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామంలో గద్వాల్ బిడ్డ ఎస్ మల్లికార్జున్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో కుటుంబ సభ్యులు చేసిన పని సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. కుర్చీలో కూర్చోబెట్టి మల్లికార్జున్తో కేక్ కట్ చేయిస్తూ హ్యాపీ బర్త్డే అంటూ బోరున విలపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. గద్వాల్ బిడ్డ అనగానే గుర్తుకు వచ్చే మల్లికార్జున్ వికత జీవిగా కనిపించటం చూస్తుంటే ప్రతి ఒక్క నెటిజన్ గుండె పగిలిపోతున్నట్లయింది. నీకు అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోయాయా కొడకా అంటూ ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన అందరి మనసును కదిలించి వేస్తోంది. మన గద్వాల్ బిడ్డ మల్లికార్జున్ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.